students, today's session we are going to calculate molarity problems, calculate easily. How to solve molarity problems easily. Molarity, normality, molality and mole fraction are the concentration methods of solutions or physical methods of solution. So molarity is a concentration method. What is defined molarity? It is defined as the number of moles of solute present in 1 liter or 1000 ml of the given solution. So I am writing definition. It is defined as the number of gram moles of solute present in 1 liter or 1000 ml of the given solution is called molarity. It is defined as the number of gram moles తీసుకోవచ్చు లేదంటే number of moles of solute present in 1 liter or 1000 ml of the given solution is called molarity. What are the units of molarity, students? Units are moles per liter. Mole per liter or mole liter inverse. It is dependent on temperature. Molarity is a dependent on temperature. It is dependent on temperature. As the temperature increases, the volume of solution also increases. Temperature ni increase చేసామనుకో volume of solution కూడా increase అవుతుంది. As the temperature increases, the volume of solution increases and molarity decreases. As the temperature increases, the volume of solution also increases. The volume of solution increases and molarity decreases. So molarity మొలారిటీ అంటే మనం 1 లీటర్ సొల్యూషన్లో 1 లీటర్ ఆర్ 1000 ml సొల్యూషన్లో ఎన్నైతే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ని డిజాల్వ్ చేస్తామో దాన్ని మొలారిటీ అంటాం. 1 లీటర్ ఆర్ 1000 ml సొల్యూషన్లో మనం ఎన్నైతే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ మాలిక్యూల్స్ని డిజాల్వ్ చేస్తామో దాన్ని మొలారిటీ అంటాం. యూనిట్స్ ఇక్కడే ఉంది, మోల్స్ పర్ లీటర్. సో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్.
ఇది టెంపరేచర్ డిపెండెంట్, డిపెండ్ ఆన్ టెంపరేచర్ అనొచ్చు, డిపెండెంట్ ఆన్ టెంపరేచర్. యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ సో ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఆల్సో ఇంక్రీజెస్. టెంపరేచర్ని పెంచామనుకో వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది, మొలారిటీ డిక్రీజ్ అయ్యింది, మొలారిటీ డిక్రీజ్ అయ్యింది. సో నోట్ చేసుకోండి. ఐఎమ్ రైటింగ్ ఫార్ములాస్. సో ఇప్పుడు నేను ఫార్ములాస్ రాస్తున్నాను, మొలారిటీ ఫార్ములాస్. మొలారిటీ this one is first formula. మొలారిటీ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ వేర్ n is equal number of moles of solute, number of moles of solute. V means volume of solution in liter. Volume of solution in liter, volume. n is equal to number of moles of solute, v is equal to volume of solution in liter. So then నేను ఎప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, n అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, వేర్ weight is equal to weight of solute, GMW means gram molecular weight of solute, gram molecular weight of solute. Some useful relations. These are the some useful relations. So I am substituting molarity is equal to n means weight by gram molecular weight divided by volume in liter. So molarity weight by gram molecular weight into 1 by volume in liter, So this is a formula. Second formula, this one. Second formula. So problems చేసేటప్పుడు వాడతాం ఇది ఫస్ట్ ఫార్ములా, ఇది సెకండ్ ఫార్ములా. అలానే మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్. సో ఇక్కడ మనకి 3 ఫార్ములాస్ వచ్చినాయి. మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ సొల్యూషన్లో ఇది ఒక ఫార్ములా వాడతాం. అలానే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్లో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అలాగే మిల్లీ లీటర్స్లో ఇస్తే ఈ ఫార్ములా వాడతాం. ఇక్కడ వెయిట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అని, GMW అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ అంటాం. VML అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. ఇక్కడ V మీన్స్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ in milliliters. ఇక్కడ ఏంటంటే నేను మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్, వాల్యూమ్ ఇన్ 1 లీటర్. n అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, న్యూమరేటర్లో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సబ్స్టిట్యూట్ చేశాను.
సో మొలారిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. డినామినేటర్ వాల్యూమ్ ఇన్ లీటర్ ఉంది కాబట్టి రెసిప్రోకల్గా తీసుకున్నాం 1 సో ఇది డివిజన్లో ఉంది, నేను మల్టిప్లికేషన్లో తీసుకున్నాను. తర్వాత మిల్లీ లీటర్స్లో ఫార్ములా ఇది నోట్ చేసుకోండి. ఇవి దీస్ ఆర్ ద మొలారిటీ ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా, సెకండ్ ఫార్ములా, థర్డ్ ఫార్ములా. థర్డ్ ఫార్ములా ఇంకా ఉన్నాయి, రాసుకున్నాను, నోట్ చేసుకోండి. Some useful relations. Some useful relations. ఇంకా మనం 3 ఫార్ములాస్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ మొలారిటీ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్. అలానే దీని నుంచి n కూడా రాసుకోవచ్చు. చూడండి, స్మాల్ n అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. వాల్యూమ్ ఇన్ లీటర్. ఇప్పుడు మనం ఇది నోట్ అన్నమాట, నోట్గా రాసుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ నోట్ 1. నెంబర్ ఆఫ్ n అంటే వేర్ n ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 liter. 1 liter. Small n is equal molarity into volume in liters. Volume in liters. So first relation ఇది. అలానే ఇంకో రిలేషన్ ఇది నోట్ 1గా తీసుకోండి. సో అలానే మొలారిటీ ఈజ్ ఈక్వల్ మిల్లీ లీటర్స్లో రాస్తున్నా. మిల్లీ లీటర్స్ మొలారిటీ n into 1000 by V in ml. n into 1000 by V in ml రాసుకోవచ్చుగా. సో ఇప్పుడు n కావాలంటే ఏం రాసుకోవచ్చు? n కావాలి, స్మాల్ n కావాలి. లేదు మొలారిటీ అంటే మనం ఏం రాస్తున్నాం? మొలారిటీ ఈజ్ ఈక్వల్ weight by gram molecular weight into 1000 by volume in milliliter. Volume in milliliter. ఫార్ములా మనం సాల్వ్ చేసాం ఆల్రెడీ. దీన్నే n into 1000 by volume in milliliters. Volume in milliliters. అదే ఫార్ములా ఇక్కడ రాశాను అనమాట. n into 1000 by volume in milliliters. రాసుకోవచ్చుగా. n into 1000 by volume in milliliters. ఇక్కడ మనం n కావాలి, స్మాల్ n ఎంత అయితే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ మిల్లీలీటర్స్ బై 1000. ఇక్కడ నోట్ 2 నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in మిల్లీలీటర్స్లో అనమాట. ఇదేమో 1 లీటర్లో చెప్పాం. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in V milliliters of solution. V milliliters solution. Number of moles of solute present in V milliliters of solution. Formula అంటే small n is equal m into volume in milliliters by 1000. సో ఈ ఫార్ములాస్ కూడా మనం మొలారిటీ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద
ఇది ఒక ఫార్ములా, అలానే ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాస్ వాడతాం, నోట్ చేసుకోండి. ఇదే ఫార్ములాని ఇక్కడ తీసుకొచ్చా, ఇదే ఫార్ములా ఇక్కడ తీసుకున్నాం. ఆల్రెడీ అక్కడ రాసాం మనం. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. నోట్ చేసుకోండి. ఇక్కడ n, స్మాల్ n అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్, మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. వాల్యూమ్ ఇన్ లీటర్స్లో ఉన్నప్పుడు ప్రెజెంట్ ఇన్ వాల్యూమ్ ఇన్ లీటర్, 1 లీటర్ వాల్యూమ్ ఇన్ లీటర్. ఇక్కడ వాల్యూమ్ ఇన్ 1 లీటర్, వాల్యూమ్ ఇన్ 1 లీటర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ వాల్యూమ్ ఇన్ మిల్లీ లీటర్స్ ఆఫ్ సొల్యూషన్లో మిల్లీ లీటర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం.